ఎంన్యూస్కి స్వాగతం. గత ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయం సాధించినట్లే ఇప్పుడు జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేలా నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మకాయల రామానాయుడు పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా పెరవల్లి మండలం కానూరు వైనాడ్ ఫంక్షన్ హాల్లో జరిగిన నిడదవోలు నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎన్నికలు ప్రభుత్వ పరిపాలనకు రిఫరెండం గా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోయే కాలంలో జరిగే స్థానిక సంస్థ ఎన్నికలకు కూడా స్ఫూర్తిగా నిలిచి విజయం పరపర కొనసాగించడానికి అవకాశం కల్పిస్తాయన్నారు. కూటమి నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి విజయానికి కృషి చేయాలని మంత్రి రామానాయుడు పిలుపునిచ్చారు. నియోజకవర్గ పరిశీలకులు మాజీ సభాపతి బూరగడ్డ వేదవ్యాస్ మాట్లాడుతూ గతంలో చంద్రబాబు నాయుడు పట్టుదల వల్ల అధికారంలో లేనప్పుడు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో పనిచేయాలని కోరారు. పత్తిపడి ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని, గడిచిన 5 ఏళ్లలో విధ్వంసాలు విద్వేషాలతో పరిపాలన కొనసాగిందని గుర్తు చేశారు. మాజీ మంత్రి కెఎస్ జవహర్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలు కీలకమైనవని చెప్పారు. గత ప్రభుత్వంలో ఉండగా 3 రాజధానుల బిల్లును తిప్పికొట్టిన విషయాన్ని గుర్తు చేశారు. మొదటి ప్రాధాన్యత ఓటును కూటమి అభ్యర్థికి వేసేలా అవగాహన పరచాలని కూటమి నాయకులకు కార్యకర్తలకు సూచించారు. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, ఒకటి గతంలో అంటే దీనికి ముందు జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రాయలసీమలో జరిగినటువంటి ఈస్ట్ అదేవిధంగా వెస్ట్ 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు, అదేవిధంగా ఉత్తరాంధ్రలో జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటే ఈ ఎన్నికకు ముందు జరిగినటువంటి 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కూడా ఆ రోజు మరి కూటమి ఆ రోజు గెలుపొందినటువంటి పరిస్థితి. తద్వారా మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా ఆ యొక్క విజయ పరంపరలో భాగంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. అది నెంబర్ 1. రెండవది, ఈరోజు మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 8-10 నెలలు జరుగుతున్నటువంటి ఎన్నిక. అంచేత ఖచ్చితంగా ఈ 10 నెలల తెలుగుదేశం జనసేన బీజేపీ పరిపాలన మీద ఒక రిఫరెండంగా కూడా దీన్ని ప్రజలు కానీ ప్రతిపక్షాలు కానీ అందరూ కూడా భావించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది మంచి ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వాన్ని గుర్తించుకునేటువంటి విధంగా విజయాన్ని సాధించవలసి ఉంది. రెండవది. ఇంకా మూడవది ముఖ్యమైనటువంటిది, రేపటి సంవత్సరంలో వచ్చేటువంటి స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో సర్పంచులు కానీ ఎంపీడీసీలు కానీ మండలం కానీ జిల్లా పరిషత్ కానీ మున్సిపల్ కానీ ఏవైతే ఎన్నికలు వచ్చే సంవత్సరం ఏదైతే జరగబోతూ ఉన్నాయో ఆ స్థానిక సంస్థలకు ముందు జరిగేటువంటి ఎన్నిక కాబట్టి ఈ ఎన్నికను విజయం సాధించడం ద్వారా రేపు స్థానిక సంస్థల్లో కూడా మనందరికీ కూడా మరి ఆ విజయాన్ని అందించేటువంటి విధంగా ఒక బూస్ట్ కూడా మన కార్యకర్తలకి నాయకులు కూడా అందించేటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజశేఖర్ గారిని గెలిపించుకోవడం ద్వారా మన తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వాన్ని మరింత బలపరుచుకునే అవకాశం ఉందని అందరూ కూడా మరి పనిచేయాలని చెప్పేసి ముందుగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ ఎన్నికలు మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగేటువంటి మరి ఎమ్మెల్సీ ఎన్నికలు గ్రాడ్యుయేట్ సెలక్షన్స్. మన ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కూడా ఈ గ్రాడ్యుయేట్ సెలక్షన్స్ జరిగిన పట్టుబద్ధులు జరిగినట్టు రాయలసీమలో, అదేవిధంగా ఉత్తరాంధ్రలో. అప్పుడు మన అధికారంలో లేవు. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు పట్టుదలతోటి ఏమైనా సరే ఈ ఎన్నికల్లో గెలవాలనేటువంటి ఉద్దేశంతో ఆయన కింద స్థాయి నుంచి కూడా మార్కెటింగ్ చేస్తూ ఎక్కడైతే అప్పుడు వైసీపీ ప్రభుత్వానికి రాయలసీమలో మద్దతు ఉన్నటువంటి ఎక్కువ మద్దతుల చోట మనం మరి గ్రాడ్యుయేట్ సెలక్షన్స్లో ఎమ్మెల్సీ గెలిచాం. ఆ ఎన్నికల్లోనే అధికారం లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క పట్టుదల, ఆయన యొక్క సూక్ష్మ పరిశీలన చేసి ప్రతి వాళ్ళని కూడా నిద్రపోనకుండా ఎన్నికల్లో మరి గెలుపుకి సాధ్యమయ్యేలాగా ప్రయత్నం చేశారు. మరి ఇప్పుడు మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పుడు జరిగేటువంటి ఈ ఉభయ గోదావరి జిల్లాలు
అలాగే కృష్ణా గుంటూరు జిల్లాలో, అలాగే టీచర్స్ ఎన్నికలు ఉత్తరాంధ్రలో జరుగుతున్న ఎన్నికల్లో మరి ఇక్కడ మన కేరళ రాజశేఖర్ గారిని ఓటర్ల అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఈ ఎన్నికలు మరి ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో వాళ్ళందరూ ఓటర్స్. ఈ ఎన్నికల్లో ఏమైనా సరే ఓటర్ల అభ్యర్థులు గెలవాలనే ఉద్దేశంతో మనందరినీ కూడా మరి ఈ యొక్క విషయాన్ని వేయడం జరిగింది. అత్యధిక ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే మన అందరికీ తెలుసు, 3 రాజధానులు ముచ్చట పెట్టిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు పెడితే మనకి ఎమ్మెల్సీలో బలం ఉండబట్టి ఆ రోజు ఉన్నటువంటి ఏదైతే ఎమ్మెల్సీ చైర్మన్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మనకి ఏ విధంగా చేసి అడ్డుకున్నటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్సీలకు కూడా ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఉందనేది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో పేరాలతో రాజశేఖర్ గారు నిలబెట్టారు, వాళ్ళే చూసుకుంటారంటే ఇది రాష్ట్ర ప్రయోజనాలకి, రాష్ట్ర భవిష్యత్తు కూడా చాలా ప్రాధాన్యత కలిగినటువంటి ఎన్నిక కనుక మీరందరూ కూడా మొదటి ప్రాధాన్యత రాజశేఖర్ గారికి వేయండి. దాంతోపాటు మనం కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఎందుకంటే ఒకటి ఎంతమందికైనా మీరు ఓటు వేసి నిలబడిన వాళ్ళలో, కానీ ఎంత సందర్భంలో 1, 2 వేసి 3 మర్చిపోయి 4, 5 వెళ్ళిపోతే ఇన్వాలిడ్ అవుతుంది. సీరియల్ సక్రమంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు ఒక ఓటేసి వదిలేయండి. లేదు తప్పదు, మీకు ఏమన్నా అప్లికేషన్స్ ఉంటుంటే, లేదు ఎవరికైనా అప్లికేషన్స్ ఉన్నాయనుకుంటే సీరియల్ మాత్రం ఖచ్చితంగా పాటించాలి. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.